నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో మనకు కనిపిస్తున్నటువంటి మెయిన్ హెడ్లైన్స్ చూద్దాం. రూపాయి డౌన్, మరో 12 పైసలు పతనమంటూ ఇక్కడ వార్త కనిపిస్తా ఉంది. గోల్డ్ ఆల్ టైమ్ హై, 1,48,100 రూపాయలకు తులం ధర. సిల్వర్ మెరుపులు కిలో రేటు 3,02,600 రూపాయలు. స్పీకర్ కు సుప్రీంకోర్టు ధిక్కరణ నోటీసులు. గడ్డం ప్రసాద్ పై బీజేఎల్పీ నేత పిటిషన్. బీఆర్ఎస్ పిటిషన్ తో కలిపి ఫిబ్రవరి 6న విచారణ. ఈ రోజు నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో మనకు కనిపిస్తున్నటువంటి ప్రత్యేక కథనం ఇక్కడ చూడొచ్చు. 2 కండ్ల బాబు, ఒంటి కన్ను వ్యూహం అంటూ వార్త కనిపిస్తా ఉంది. తెలంగాణలో మళ్లీ టీడీపీ దుకాణం తెరిచేందుకు ఎత్తులు. బీజేపీ జనసేనతో కలిసి కూటమి ఏర్పాటుగా ప్రయత్నం. నమూనా పరీక్షగా మున్సిపల్ ఎన్నికల్లో జనసేన ఎంట్రీ. మంచి ఫలితాలు వస్తే అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా పోటీ. రేవంత్ రెడ్డి జెండా గద్దెల వ్యాఖ్యలు గురువు కోసమేనా? అవును, తెలంగాణ నుంచి టీడీపీని పారదోలింది కేసీఆర్. ఎందుకంటే ప్రజలు తెలంగాణలో ఆ పార్టీ ఉండాలని కోరుకోలేదు. తమ ప్రాంత వ్యతిరేకిగానే చంద్రబాబును ఇక్కడి ప్రజలు చూస్తూ వచ్చారు. సమైక్య పాలనలో తెలంగాణకు చంద్రబాబు చేసిన అన్యాయం, రాష్ట్ర ఏర్పాటుపై రచించిన కుట్రలు, రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆగని అడ్డంకులు, ప్రభుత్వ కూల్చివేతకు పన్నిన కుతంత్రాలు, ఇవన్నీ తెలంగాణలో ఇప్పటి తరం ఇప్పుడిప్పుడే మర్చిపోలేదు. ప్రజామోదం లేకుండా ఒక రాజకీయ పార్టీ ప్రత్యర్థి పార్టీని అంతమొందించగలదా? జనం గుండెలో పెట్టుకున్న రాజకీయ శక్తి ఉత్తగద్దెల్ని కూల్చేస్తే కూలిపోతదా? ప్రజలు నిర్ణయించినంత వరకు రెండూ సాధ్యం కాదు. తెలంగాణ వాదులు, ఈ ప్రాంత వాసులు టీడీపీని చీత్కరించారు కాబట్టే జన మనోరథ నాయకుడిగా ఆ పార్టీని ఇక్కడ నుంచి వెళ్లగొట్టగలిగిండు కేసీఆర్. గురువు పార్టీ కోసం పరితపిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ ఆక్రోశంలో అసలు వాస్తవాన్ని మర్చిపోతున్నారు. ఏ నేతకైనా, ఏ పార్టీకైనా మనుగడను నిర్ణయించేది దాని చేష్టలు, ప్రజల ఇష్టాయిష్టాలు మాత్రమే. పక్క రాష్ట్రానికే పరిమితమైన పచ్చ పార్టీ ఇప్పుడు మళ్లీ తెలంగాణలో కాలు మోపజూస్తోంది. ఇక్కడి ప్రజల ఆకాంక్షలను దెబ్బతీయడానికి మరో ముసుగులో మల్లా వస్తోంది. బాబు బీజేపీ వంత పాడడంలో వింతేమీ లేదు గాని పూర్వాశ్రమ వాసనలు వదలని కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా అదే ప్రయత్నం చేయడం గమనార్హం. కాంగ్రెస్ కు భద్రశత్రువైన ఎన్డీఏ కూటమిలోని టీడీపీని, తెలంగాణలో మట్టి కరిచిన టీడీపీని తిరిగి లేపేందుకు రేవంత్ చేస్తున్నవి అచ్చంగా దింపుడు గల్లం ప్రయత్నాలే అంటూ నమస్తే తెలంగాణలో మనకు వార్త ఇవ్వడం జరిగింది. తెలంగాణలో మళ్లీ జెండా పాతేందుకు ఆంధ్ర నాయకులు కుట్రలు మొదలు పెట్టారా? ఉద్యమ సమయంలో ఒక్కటిగా ఉండి పోరాడిన స్ఫూర్తిని ముక్క చెక్కలు చేసి మళ్లీ రాజకీయ తెరంగేట్రం చేసేందుకు కొత్త భాగోతం మొదలు పెట్టారా? సాధ్యమైనంత వేగంగా రాష్ట్రంలో రాజకీయంగా పట్టు సాధించి మళ్లీ మన నీళ్లు, నిధులు పట్టుకుపోయేందుకు పన్నాగం పండుతున్నారా? నాడు నేడు తెలంగాణ సబ్బండ వర్ణాలకు ప్రతిబింబంగా బీఆర్ఎస్ పార్టీని ఒంటరి చేస్తే తప్ప తమ పప్పులు ఉడకవనే స్థాయిలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. సీఎంపై కేసు పెట్టాల్సిందే, అడిషనల్ డీజీకి బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు. దిమ్మెల జోలికొస్తే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం హెచ్చరిక, రేవంత్ వ్యాఖ్యలపై వరంగల్ సిపికి ఫిర్యాదు. ఇది 2 కండ్ల బాబు, ఒంటి కన్ను వ్యూహం అంటూ వచ్చినటువంటి వార్తకు సంబంధించి పూర్తి సమాచారం. సైట్ విజిట్, సీఎం ఫిట్టింగ్ అంటూ ఇక్కడ మరో వార్త కనిపిస్తా ఉంది. దీంతో తొలి లబ్ధిదారు రేవంత్ బామ్మర్దే. అంటుకున్న బొగ్గు గడి, ముఖ్యమంత్రి చేతికి మసి అంటూ ఇక్కడ వార్తలో చూడొచ్చు. నైనీతో పాటు సింగరేణి టెండర్లన్నీ రద్దు చేయాలి. చీకటి ఒప్పందం లేకుంటే కిషన్ రెడ్డి స్పందించాలి. సిబిఐ దర్యాప్తు జరిపించాలి అన్న హరీష్ రావు. సిబిఐ దర్యాప్తు జరిపించాలంటూ హరీష్ రావు డిమాండ్ చేసినట్టుగా ఇక్కడ మనకు వార్త చూడొచ్చు. కమిషన్లకే సింగరేణిలో సైట్ విజిట్ సర్టిఫికేట్ సిస్టమ్. అనుయాయుల కోసమే విధానం తెచ్చిన కాంగ్రెస్. సీఎం బావమరిది సృజన్ రెడ్డి కంపెనీకే తొలి టెండర్. సిబిఐ దర్యాప్తునకు ఆదేశిస్తే ఆధారాలు సమర్పిస్తాం. అవసరమైతే న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తాం. పర్సెంటేజీల కోసమే సింగరేణిలో డీజిల్ విధానం. రేవంత్ సమీప బంధువు గనసన్నల్లోనే ఆక్రమాలు. ఇన్ఛార్జి సీఎండీలను పెట్టి అడ్డగోలు వ్యవహారాలు. కాంగ్రెస్ ది క్యాబినెట్ కాదు, దండుపాల్యం ముఠ. వాటాల కొట్లాటలో ఐఏఎస్లు, జర్నలిస్టులు బలి. మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు. సింగరేణి టెండర్ల కేటాయింపులో అక్రమాలకు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు తెరలేపిండ్రు. గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలం కమిషన్ల కోసమే సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానాన్ని తెరపైకి తీసుకొచ్చిండ్రు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ కి చెందిన షోదా కంపెనీకే
ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానంలో తొలి టెండర్ ను కట్టబెట్టిండ్రు. రేవంత్ మంత్రుల అనుయాయులకు మొత్తం 6 కాంట్రాక్టులను +7 నుంచి 10% కేటాయించి వేల కోట్లు కొల్లగొట్టిండ్రు అంటూ హరీష్ రావు వెల్లడించినట్టుగా ఇక్కడ మనకు వార్తలో చూడొచ్చు. సింగరేణి టెండర్ల విషయంలో సిబిఐ విచారణ జరిపించాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. టెండర్ల కేటాయింపులో కాంగ్రెస్ సర్కారు పెద్దలు అక్రమాలకు తెరలేపారని, కమిషన్ల కోసమే సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానం తీసుకొచ్చారని బయటపెట్టారు. సీఎం రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి కంపెనీ షోదాకే తొలి టెండర్లను కట్టబెట్టారని పేర్కొన్నారు. నైని బ్లాక్ టెండర్ల విషయంలో సీఎం బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి తన అనుయాయులకే దక్కాలని తన్నుకుంటేనే కదా ఈ అక్రమ వ్యవహారం బయటకొచ్చింది. ఇది వాటాల పంచాయతీ కాకుంటే మరేంది? వాటాల కోసం కొట్టుకున్నది వాస్తవం, కానీ మధ్యలో ఐఏఎస్ అధికారులు, జర్నలిస్టులు బలిపశువులైనరు అంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు. సైట్ విజిట్ కేంద్రంగా కాంగ్రెస్ స్కామ్, సింగరేణిలో ప్రభుత్వ పెద్దల వేల కోట్ల దోపిడీ అంటూ టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి వెల్లడించినట్టుగా ఇక్కడ మనకు వార్త చూడొచ్చు. వాటాల కీచులాట, నైని బ్లాక్ లో ఏటా వచ్చే 1600 కోట్లపై పెద్దల కన్ను, సన్నిహితుడికి కట్టబెట్టేందుకు ముఖ్య నేత ఎత్తులు, అస్మదీయుడికే దక్కేలా గట్టి మంత్రి ప్రయత్నాలు, తమ్ముడి కంపెనీ కోసం కీలక మంత్రి తీవ్ర పోరాటం, అల్లుడికి అప్పగించేలా మీడియా అధిపతి ఆరాటం అంటూ ఇక్కడ వార్తలు చూడొచ్చు. మరో డైవర్షన్ డ్రామా, హరీష్ రావుకు సిట్ నోటీస్ అంటూ ఇక్కడ మరో వార్త కనిపిస్తా ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో జారీ, నేడు విచారణకు రావాలని ఆదేశం. గనుల స్కామ్ నుంచి దృష్టి మరల్చేందుకు సర్కారు ఆపసోపాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి డైవర్షన్ రాజకీయాలకు తెరతీశారు. బొగ్గు గనుల కుంభకోణంలో తన అనుయాయుల పేర్లు తెర మీదకు రావడం, అమాత్యుల పంచాయతీ రచ్చకెక్కడం, ఆ అంశాలపై ప్రజల్లో విపరీతమైన చర్చ కొనసాగుతుండటంతో మరోసారి డైవర్షన్ అస్త్రాన్ని ప్రయోగించారు. ప్రజలను ఏమార్చేందుకు, దృష్టి మరల్చేందుకు సిద్ధమయ్యారు. అవినీతిపై సర్కారును నిలదీస్తున్న, ప్రజల్లో చర్చ పెడుతోన్న బీఆర్ఎస్ నేతలను వేధించేందుకు రంగంలోకి దిగారు. అందులో భాగంగానే తాజాగా మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు అందించినట్టుగా స్పష్టమవుతోంది. 2 ఏళ్లుగా డైవర్షన్ నే నమ్ముకున్న ప్రభుత్వ పెద్దలు, నేతల అవినీతి, అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు రేవంత్ పూటకో డ్రామా, నిలదీస్తున్న బీఆర్ఎస్ పై నిందలతో కాలయాపన, బహిరంగ సభల్లో తరచూ దిగజారుడు మాటలు, ఆత్మరక్షణలో పడినప్పుడల్లా తెరపైకి ట్యాపింగ్, సుప్రీంకోర్టు కొట్టేసిన హరీష్ రావుకు నోటీసులు. నేడు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతల భేటీ, అక్కడి నుంచే విచారణకు హాజరు కానున్న హరీష్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రావాలని మాజీ మంత్రి హరీష్ రావుకు సోమవారం రాత్రి సిట్ నోటీస్ ఇచ్చింది. ఆయన ఇంట్లో లేని సమయంలో నానక్రామ్గూడలోని నివాసంలో అటెండర్ కు నోటీస్ అందజేసింది. పంజాగుట్టలో నమోదైన క్రైమ్ నంబర్ 243/2024 యు సెక్షన్ 166, 409, 427, 201, 120 బి ఆర్డబ్ల్యూ 34 ఐపీసీ పీడీపీపీ యాక్ట్ లోని సెక్షన్ 3, ఐటీ యాక్ట్ 2000 లోని సెక్షన్ 65, 66, 66 F1B2, 70 ఆధారంగా విచారణకు హరీష్ ను పిలిచారు. ఈ కేసులో ఇప్పటి వరకు జరిగిన విచారణలో మీకు కొన్ని వాస్తవాలు, పరిస్థితుల గురించి తెలిసినట్టు వెల్లడైంది. కాబట్టి ఈ నోటీస్ అందిన వెంటనే తదుపరి విచారణ నిమిత్తం ఈ నెల 20న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ ఏసీబీ కార్యాలయంలో వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందిగా కోరడమైంది అంటూ సిట్ అధికారి వెంకటగిరి పేరుతో నోటీస్ అందించారు. ఇరకాటంలో సర్కారు, అందుకే డైవర్షన్. ఇటీవల ఓ మంత్రిపై ప్రముఖ ఛానల్ సంచలన కథనాన్ని ప్రచురించింది. అదే సమయంలో వేరొక పత్రిక మరో అమాత్యుడిపై సంచలన ఆరోపణలకు దిగింది. కేసులెన్ని పెట్టినా రేవంత్ ను వదలం, బొగ్గు కుంభకోణం నుంచి దృష్టి మరల్చేందుకే సీఎం డ్రామాలు, బామ్మర్ది సుజన్ రెడ్డి స్కామ్ బయటపడడంతోనే వణుకు, హరీష్ పై కావాలనే కక్ష సాధింపు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపాటు. కర్ణాటకలో డీజీపీ ర్యాంకు అధికారి రాసలీలలు, ఆఫీసులో యూనిఫామ్ ధరించి మహిళలతో అసభ్య ప్రవర్తన, సామాజిక మాధ్యమాల్లో వీడియోలు, విచారణకు సిద్ధరామయ్య ఆదేశం. మంత్రులకు నిరసన సెగ అంటూ మనకు నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో మరో ప్రధాన వార్త కనిపిస్తోంది. చెన్నూరులో వివేక్ ను నిలదీసిన ఏటీసీ భూ నిర్వాసితులు, గ్యారంటీలేవి, ఇందిరమ్మ ఇండ్లు ఎక్కడ, మంత్రి వాకిటి శ్రీహరిని గిరావు చేసిన మహిళలు, దవాఖానా తరలింపుపై ఎమ్మెల్యే నాగరాజు అడ్డగింత, వర్ధన్నపేటలోనే ఉంచాలని ఆందోళన, గెలిచినాక 2 ఏళ్లకు మేం గుర్తొచ్చినమా, ఎమ్మెల్యే మురళీ నాయక్ కు ఏటిగడ్డ తండా ప్రశ్న.
మంచిర్యాల జిల్లా చెన్నూరులో సోమవారం ఏటీసీ ట్రైనింగ్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు వచ్చిన మంత్రి వివేక్ వెంకటస్వామిని నిలదీస్తున్న భూ నిర్వాసితులు, మహిళలు. మెగా క్లస్టర్ మంజూరుకు ఎన్నేండ్లు? తెలంగాణ నేతన్నపై ఎందుకంత కక్ష? సిరిసిల్లపై ఏమిటి వివక్ష? కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కు కేటీఆర్ ఘాటు లేఖ. తెలంగాణలోని నేతన్నలపై కేంద్రానికి ఎందుకంత కక్ష అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్కువ సామర్థ్యం, తక్కువ కార్మిక శక్తి ఉన్న ఇతర రాష్ట్రాలలోని ప్రాంతాలకు మెగా క్లస్టర్లను మంజూరు చేసిన కేంద్రం అన్ని అర్హతలు ఉన్న సిరిసిల్లను పక్కన పెట్టడం ప్రాంతీయ వివక్షకు పరాకాష్ట అని దుయ్యబట్టారు. ఈ మేరకు ఆయన సోమవారం కేంద్ర టెక్స్టైల్స్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కు ఘాటుగా లేఖ రాశారు. పారిశ్రామిక వాడలపై పర్సెంటేజీ పంజా అంటూ మరో వార్త చూడొచ్చు. పాషమైలారంలో 27 కోట్లు వసూలు చేసిన కాంగ్రెస్ నేత. వర్గల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో మరో లీడర్ కలెక్షన్. చౌటుప్పల్లో ఫ్యాక్టరీ ఓనర్లకు ఎమ్మెల్యే బెదిరింపులు. మల్కాపూర్ నుంచి మనోహరాబాద్ దాకా సేమ్ సీన్. కాంగ్రెస్ నేతల దాటికి వణుకుతున్న యజమానులు. రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలు ఇండస్ట్రియల్ ఎస్టేట్లపై గద్దల్లా వాలుతున్నారు. పరిశ్రమలు పెట్టేందుకు ముందుకొచ్చే వారిని తోడేలలా పీకు తింటున్నారు. సంగారెడ్డి జిల్లా పాషమైలారం ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో భూములు కొనుగోలు చేసిన వారి నుంచి సంగారెడ్డికి చెందిన కాంగ్రెస్ ముఖ్య నేత ఏకంగా 27 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. వర్గల్, చౌటుప్పల్, కామారెడ్డి తదితర ప్రాంతాల్లోని పారిశ్రామిక వాడల్లోనూ ఇదే తరహా ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. పారిశ్రామిక వాడల్లో భూములు కొనుగోలు చేసిన వారి నుంచి గజాల చొప్పున ధర నిర్ణయించి వసూళ్లకు పాల్పడుతున్నట్టు సమాచారం. టీజీఐఐసి గతంలో రైతుల నుంచి భూములు సేకరించి పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. వీటిలో భూమి ధరతో పాటు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా భూమిని అభివృద్ధి చేసేందుకు అయిన ఖర్చులు కలుపుకొని ధరలు నిర్ధారిస్తారు. ఇలాంటి లాభాపేక్ష లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తోన్న టీజీఐఐసి పారిశ్రామిక వాడల్లో నామమాత్ర ధరలకే భూములు కేటాయిస్తోంది. భూములు కొనుగోలు చేసిన వారు సుమారు ఏడాదిలోగా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలి.